భారతదేశంలోని పురాతన జ్ఞాన కథల నుండి ఒక ఆసక్తికరమైన కథ మనకు తెలుసుకోవాలి. ఆనందంగా, ఉత్సాహంగా మనం ఈ కథను వినడానికి సిద్ధంగా ఉన్నాం. అక్బర్ బీర్బల్ కథల సమాహారం నుండి తీసుకోబడిన అక్బర్ కళ ఈ కథ మనలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మన కథ ప్రారంభమవుతుంది. ఒంటిపన్ను అక్బర్ బై హితేష్. అక్బర్కి అద్భుతమైన పళ్లవరస ఉంది. అది ఎంత అద్భుతమైనదంటే తీర్చిదిద్దినట్టుగా ఉంటుంది. చిన్నప్పట్నుంచి మంచిగా పళ్లపోషణ చేస్తుండడం కారణంగా ఏర్పడ్డదది. ఈ పళ్లవరస గురించి ఓ రోజు దర్బార్లో చర్చ కూడా జరిగింది. ఎంతైనా మన జహాపనాగారి అందం మరియు వారి రాజసం వారి పళ్లవరసలోనే ఉంది. వారిని ఎవరైనా చూస్తే వారు వారి నవ్వుతూనే శత్రువునైనా మిత్రుడనైనా సగం తననిష్టపడేలా చేస్తారు అన్నాడు నవరత్నాల్లోని ఒక వ్యక్తి. అందులో సందేహమేముంది? అసలు మన రాజ్యమేమిటి, ఈ సమస్త భూమండలంలోనే, ఆ మాటకొస్తే ఈ విశ్వంలోనే చక్రవర్తిగారికి మించిన చక్కని పళ్లవరస, ఆ నవ్వు ఎవరికుంది? వారి నవ్వు పున్నమి చంద్రుణ్ణి మించింది. నవరత్నాల్లో మరో వ్యక్తి వంతపాడాడు. చిరునవ్వు నవ్వాడు అక్బర్ చక్రవర్తి. నవ్వి, మనం మన రాజ్యంలో రోజూ పళ్ళు తోముకోవటం ఎంత ముఖ్యమో చాటింపు వేస్తే మంచిది అని మా ఆలోచన. ఎందుకంటే పళ్ళు తోముకుంటేనే నోటిలోని క్రిములు నశిస్తాయి. అప్పుడే నోటిలోని క్రిములు పొట్టలోపలికి వెళ్లవు. క్రిములు కడుపులోకి వెళ్ళకపోతే అనారోగ్యం పాలవ్వం. అనారోగ్యం చెందకపోతే ప్రజలు తమ డబ్బులో వైద్యానికి చేసే ఖర్చు మిగిలి ఇతర అవసరాలకు లేదా వేరే ఆశలు తీర్చుకోవటానికి ఖర్చు చేస్తారు. ఆ రకంగా దేశం ఆరోగ్యమయమవుతుంది. దేశం ఆర్థికంగా కూడా వృద్ధి చెందుతుంది. ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. తన ఆలోచన చెప్పాడు అక్బర్. ఇది నిజంగా మంచి ఆలోచన అని సభలో నుంచి ఎవరో అన్నారు. ఎవరిన్ని మాట్లాడుతున్నా బీర్బల్ మాత్రం నోరు తెరవకపోవటం అర్థం కాలేదు అక్బర్కి. బీర్బల్, మా ఆలోచన మీద నీ అభిప్రాయమేమిటి? బీర్బల్ని అడిగాడు అక్బర్. మీ ఆలోచన ఖచ్చితంగా గొప్ప ఆలోచన జహాపనా. అయితే అది ఏ విధంగా మరియు ఎటువైపు నుంచి అమలుపరిస్తే 100% ఫలితాలుంటాయో అని ఆలోచిస్తున్నాను అని బీర్బల్ చెప్పారు. అప్పుడు అక్బర్ అంటే అని ప్రశ్నార్థకంగా బీర్బల్ వైపు చూస్తాడు. ఏమీ లేదు జహాపనా, పెద్దవాళ్లు తమ పళ్లని రోజూ శుభ్రం చేసుకుంటూనే ఉంటారు. వాళ్ల సమస్య మరుగుదొడ్లని వాడకపోవటం, పళ్ళు తోముకోకపోవటం అనేది పిల్లలతోనే సమస్య. వాళ్ళు వాళ్ల పళ్లని శుభ్రం చేసుకోటానికి ఒప్పుకోరు లేదా మారం చేస్తారు. వాళ్లకర్థమయ్యేలా చెప్తేనే మీ ఆలోచన 100% ఫలితాలనిస్తుంది అనే సమాధానం చెప్తాడు. మరి ఎలా చేస్తే ఫలితాలొస్తాయి అని అక్బర్ అడుగుతాడు. అప్పుడు బీర్బల్, పిల్లలకి రోజూ పళ్ళు తోముకోవాలి అనేది ఒక కథ రూపంలో తెలియచేస్తే ఉపయోగం ఉంటుంది అని నా నమ్మకం. అది కూడా చిన్నప్పుడే, అనగా 1వ తరగతి పాఠ్యాంశాలలోనే అలాంటి కథని ఒకటి చేరిస్తే మంచిది అని నా ఉద్దేశం. అప్పుడు చిన్నప్పుడే పళ్ళు తోముకోవడం యొక్క అవసరం వారికి అర్థమై పాటిస్తారు అని చెబుతాడు. మంచి ఆలోచన. విద్యాశాఖ అధికారులతో ఇప్పుడే సంప్రదింపులు జరిపి తగాదేశాలిస్తాం. మరి మరుగుదొడ్లు వాడకపోవటం గురించి అని అక్బర్ బీర్బల్ని అడుగుతాడు. జహాపన, నిజానికి మరుగుదొడ్లని వాడకపోవటం ఎంత నిజమో అవి సగం మంది ప్రజలకి అందుబాటులో లేవనేది కూడా అంతే నిజం. మన రాజ్యంలో సగం పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో, అంతెందుకు సగం మంది ఇళ్లల్లో కూడా మరుగుదొడ్లు లేవు. వాటిని కట్టించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే మహారాజా. ఇక మరుగుదొడ్లుండీ కూడా వాడని వాళ్లకి రెట్టింపు సుంకాలు వేయాలి. అప్పుడు భయంతో వాళ్లే దారిలోకొస్తారు అని బీర్బల్ సలహా ఇస్తాడు. నీ ఆలోచనలు భేష్ బీర్బల్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడు అక్బర్. అనటమే కాకుండా బీర్బల్కి బహుమానాలు కూడా ఇచ్చి ఆ రోజుకి సభని ముగించాడు. ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు ఎందుకో అద్దంలో తన పళ్లని చూసుకున్నాడు అక్బర్. నిజంగా చక్కని పళ్లవరస తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి. వాటిని చూసుకుంటూ ఉంటే తన చిన్నప్పుడు అతడికి తన తండ్రికి జరిగిన
ఒక సంఘటన గుర్తుకు వస్తుంది అక్బర్కి. చిన్నప్పుడు తను ఏనుగుని పడగొట్టినప్పుడు తన తండ్రి తనకి ఒక ఉంగరంతో పాటు కొన్ని చెరుకు గడలను కూడా బహుమానంగా ఇచ్చారు. ఇస్తూ, ఇవి చాలా శ్రేష్టమైన చెరుకు గడలు, అద్భుతమైన రుచి కలిగి ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెప్పించాం. కాని కొరికి తినటం చాలా కష్టం. గట్టిగా ఉంటాయి. అందుకే సేవకుడితో చెప్పి రసం తీయించుకుని తాగు అన్నాడు. అప్పుడు అక్బర్, అవసరం లేదు తండ్రిగారు, నా పళ్ళు చాలా గట్టివి, నేను దీన్ని తినగలను అంటూ అప్పటికప్పుడు ఆ చెరుకుని తిన్నాడు అక్బర్. దానికి అతడి తండ్రి మెచ్చుకుంటూ, నీ పళ్ళు నిజంగానే గట్టిగా ఉన్నాయి అక్బర్, అభినందనలు. నీ పళ్ళు చూస్తుంటే నాకు మన రాజ్యమే గుర్తుకొస్తుంది. మన రాజ్యం కూడా నీ పళ్లంత పటిష్టంగా ఉండాలి. మన వంశం నీ పళ్లలానే వృద్ధి చెందాలి అన్నాడు. ఆ విషయం గుర్తుకు వచ్చి ఆనందపడ్డాడు అక్బర్. తరువాత నిద్రకి ఉపక్రమించాడు. నిద్రలో ఓ కలొచ్చింది అక్బర్కి. ఆ కలలో అతడికి ఒకటి తప్ప అన్ని పళ్ళూ పోయినట్టు, కేవలం ఒక పన్ను మాత్రమే ఉన్నట్టు కల వచ్చింది. అందరూ తనని ముందున్నప్పుడు గౌరవిస్తున్నా వెనక మాత్రం ఒంటిపన్ను రాజు అని గేలి చేస్తున్నట్టు కలలో ఉంది. దాంతో ఒక్క ఉదుటన లేచి కూర్చున్నాడు అక్బర్. ఒళ్లంతా చెమట్లు పట్టాయి అక్బర్కి. ఇప్పుడు ఇలాంటి కల రావటమేంటో అర్థం కాలేదు అక్బర్కి. మనసు కీడు శంకించింది. అన్యమనస్కంగానే పడుకున్నాడు అక్బర్. కాని నిద్ర మాత్రం పోలేకపోయాడు. మర్నాడు ఉదయం సభకి చేరుకుని దీర్ఘాలోచనలో ఉన్నాడు అక్బర్. పక్కనే ఉన్న మంత్రులు కారణమడిగితే చెప్పాడు. దాంతో వాళ్ళు, మహారాజా, ఇది ఏదో భవిష్యదర్శనంలా ఉంది. మీరు జ్యోతిష్కులను పిలిపిస్తే మంచిది. వారు మీ కల గురించి పూర్తిగా విని దాని అర్థం చెప్పగలరు అని సలహా ఇచ్చారు. ఆ సలహా నచ్చింది అక్బర్కి. దేశ నలుమూలల నుంచి మంచి మంచి జ్యోతిష్కులను పిలిపించి తన కల గురించి వివరంగా చెప్పాడు. దాంతోపాటే చిన్నప్పుడు తన తండ్రిగారు తన దంతాల మీద చేసిన వ్యాఖ్య గురించి కూడా చెప్పాడు. మొత్తం విన్నారు ఆ జ్యోతిష్కులు. తరువాత వాళ్లల్లో వాళ్ళు ఏవో లెక్కలేసుకుని తర్కించుకున్నారు. తర్వాత అక్బర్తో ఇలా అన్నారు, మీ తండ్రిగారు వంశవృక్షం అన్నారు కదా, దాన్ని మీకు వచ్చిన కలని కలిపి చూస్తే మీకు ఒక పన్ను మాత్రమే ఉండడం యొక్క అర్థం, మీ ముందే మీ కుటుంబ సభ్యులు చనిపోతారని మహారాజా చెప్పారు. వాళ్ళు చెప్పిన సమాధానం నచ్చలేదు అక్బర్కి. వాళ్లకెటువంటి బహుమతులు ఇవ్వకుండా పంపేశాడు. తర్వాత రోజు బీర్బల్ని కలవటం జరిగింది అక్బర్. బీర్బల్కి కూడా తన కల చెప్పాడు. మొత్తం విన్నాడు బీర్బల్. విని, అంటే దానర్థం మీరు మీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తారని మహారాజా అన్నాడు. అక్బర్కి బీర్బల్ మాట నచ్చి అతణ్ణి సత్కరించాడు. బీర్బల్ కూడా జ్యోతిష్కులు చెప్పిందే చెప్పాడు, కాని చెప్పిన విధానమే వేరు. ఈ కథ మనకు నేర్పే పాఠం, మనం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి వివిధ దృక్కోణాలను పరిశీలించాలని చెబుతుంది. మీరు మరిన్ని అక్బర్ బీర్బల్ కథలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి కథలను అన్వేషించడానికి స్టోరీ వేవ్స్ యాప్ను ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్ల నుండి డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువగా ఉంటుంది. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సభ్యత్వం చేయండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవుట్ చేయండి రాబోయే కంటెంట్ గురించి అప్డేట్ల కోసం. చూసినందుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము.